ఇగో మగవారికి ఫ్రీ బస్ అట. ఈ చిత్రంగా చూడండి, తమిళనాడులో అన్నా డిఎంకే హామీ మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి కర్ణాటకలో కాంగ్రెస్, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్రీ బస్ అని చెప్పగానే అక్కడ కొంత ఇమీడియట్గా అక్కడ ప్రభుత్వం రావడం జరిగింది. ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే తమిళనాడులో అన్నా డిఎంకే పురుషులకు మగవారికి కూడా ఫ్రీ బస్ అని ప్రకటించింది హామీ. సో ఇప్పుడు ఏం చేస్తారు, మగవాళ్ళు వేస్తారు, ఆడవాళ్ళు వేస్తారట్టుగా కనబడతా ఉంది. తమిళనాడులో అన్నా డిఎంకే హామీ మహిళలకు నెలకు 2,000 రూపాయలట. బా ఘోరం ఇది. అర్హులందరికీ అమ్మ హౌసింగ్ స్కీమ్, అర్బన్ ఏరియాలో అపార్ట్మెంట్లు కట్టి పేదలకు ఇండ్లు, పెండ్లై వేరు కాపురం పెట్టినలకు ల్యాండ్ సమకూర్చి సొంతులు. సో ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ తర్వాత మరెన్నో హామీలు ఉంటాయన్న పళనిస్వామి అంటూ చూస్తాను. సో ఇక్కడ ఏఐడిఎంకే మళ్ళీ బీజేపీ పొత్తులు పోతున్నాయా అనేది చూడాల్సిన అవసరం అవుతుంది. కొంత పొత్తుగా వాళ్ళు ఉన్నట్టుగా కనబడతా ఉంది. అక్కడ ఎట్లయినా సరే స్టాలిన్ ఓడించి వీళ్ళను తలవైపు తిప్పుకోవాలని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది. కానీ బీజేపీ అంత ఈజీగా తమిళనాడు రాజకీయాలు ఉంటాయని అనడానికైతే లేదు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నా డిఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి 5 కీలక హామీలు ప్రకటించారు. శనివారం ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రం 109వ జయంతి సందర్భంగా పార్టీ ఆఫీసులో ఎంజీఆర్ ఫోటోకు పళనిస్వామి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. సిటీ బస్సులో ప్రయాణించే మహిళలకు అమలు చేస్తున్నట్లే పురుషులకు కూడా ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం కల్పిస్తాం. ఫ్యామిలీ కార్డు ఉన్న మహిళలకు 2,000 చొప్పున ఇస్తాం. అలాగే అమ్మ హౌసింగ్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారికి కాంక్రీట్ ఇండ్లు కట్టిస్తాం. భూమి లేకపోతే ప్రభుత్వం భూమి కేటాయిస్తుంది. అర్బన్ ఏరియాలో అపార్ట్మెంట్లు కట్టి ఇండ్లు లేని వారికి ఇస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారంటూ చూస్తాను. ఉపాధి హామీ పథకం 150 రోజులకు అంటూ ఇక ఈ విధంగా మొత్తానికైతే మగవారికి కూడా తమిళనాడులో ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడానికి ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు అన్నా డిఎంకే వెనకాల బీజేపీ ఉంటుంది, డిఎంకే వెనకాల కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి విజయాన్ని కూడా నాకు తెలిసి కాంగ్రెస్ తోటి పొత్తులో పోతాడా, మరి ఏం చేస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే కొంత బీజేపీ ఈ అన్నా డిఎంకే త్రూ అధికారంలోకి తమిళనాడులో రావాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. మరి తమిళనాడు ప్రజలు బీజేపీ ముసుగులో ఉన్నటువంటి అన్నా డిఎంకే రాణిస్తారా, లేకపోతే మళ్ళీ స్టాలిన్కే మళ్ళీ పగ్గాలు అప్పచెప్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.